అట్లా 7 నెలల నుంచి ఆయన చేసిన పథకాలు ఇప్పుడు నువ్వు 5 నలుగురిని అడిగావు. ఆ నలుగురు ఏం చెప్పారు? ఒక్కళ్ళన్నా మంచివాడు మంచి పథకం వచ్చిందని చెప్పలేదు కదా. వీళ్ళు అంటున్నారు. మరి ఏంటి నీ పరిస్థితి? నువ్వు వాగ్దానాలు చేసినవన్నీ ఇస్తావా? ప్రజలకు ఏం సమాధానం చేసావు అని అడుగు. ఆయన నోటు కాడ పెట్టు, నా నోటు కాడ కాదు. జగన్ ఎలా ఇచ్చాడంట? జగన్ ఎలా ఇచ్చాడని తీసేయి. ఆ ఇచ్చినప్పుడు ఎవరు నోటు కాడ పెట్టా? నువ్వు పెట్టలేదుగా. పెట్టావా? మరి అలా ఎందుకు పెడతా? చేయట్లేదు కాబట్టి చేయట్లేదు కదా. ఆ మాట ఈ మైకెత్తుగా ఆయన నోటు కాడ పెట్టు. మీరందరూ ప్రశ్నిస్తేనే కదా ప్రశ్నించేది. నీ నోటు కాడ పెట్టు. 5 తిన్నా 100 మంది అన్నట్టు. 5-20 ఎంతమంది అవుతారు? 5-20 ఎంత తెలీదా? 100 మంది చెప్పినట్టుగా. ఒక సెంటర్ 100 మంది చెప్తే నీకు రాష్ట్రంలో ఎంతమంది అవుతారు చెప్పు? అది నిలదీయండి. మీకేమన్నా న్యాయం జరుగుతుందా? ఏమన్నా అంటే నువ్వు రేపు పొద్దున్న అవసరం ఈ మైకి పెట్టుకుని నీ కాల్ ఇచ్చేది. అట్లా 7 నెలల నుంచి ఆయన చేసిన పథకాలు ఇప్పుడు నువ్వు 5 నలుగురిని అడిగావు. ఆ నలుగురు ఏం చెప్పారు? ఒక్కళ్ళన్నా మంచివాడు మంచి పథకం వచ్చిందని చెప్పలేదు కదా. వీళ్ళు అంటున్నారు. మరి ఏంటి నీ పరిస్థితి? నువ్వు వాగ్దానాలు చేసినవన్నీ ఇస్తావా? ప్రజలకు ఏం సమాధానం చేసావు అని అడుగు. ఆయన నోటు కాడ పెట్టు, నా నోటు కాడ కాదు. జగన్ ఎలా ఇచ్చాడంట? జగన్ ఎలా ఇచ్చాడని తీసేయి. ఆ ఇచ్చినప్పుడు ఎవరు నోటు కాడ పెట్టా? నువ్వు పెట్టలేదుగా. పెట్టావా? మరి అలా ఎందుకు పెడతా? చేయట్లేదు కాబట్టి చేయట్లేదు కదా. ఆ మాట ఈ మైకెత్తుగా ఆయన నోటు కాడ పెట్టు. మీరందరూ ప్రశ్నిస్తేనే కదా ప్రశ్నించేది. నీ నోటు కాడ పెట్టు. 5 తిన్నా 100 మంది అన్నట్టు. 5-20 ఎంతమంది అవుతారు? 5-20 ఎంత తెలీదా? 100 మంది చెప్పినట్టుగా. ఒక సెంటర్ 100 మంది చెప్తే నీకు రాష్ట్రంలో ఎంతమంది అవుతారు చెప్పు? అది నిలదీయండి. మీకేమన్నా న్యాయం జరుగుతుందా? ఏమన్నా అంటే నువ్వు రేపు పొద్దున్న అవసరం ఈ మైకి పెట్టుకుని నీ కాల్